వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించిన మాక్ టెస్ట్ లింక్ ఒకటి పెట్టడం జరిగిందండి వెబ్‌సైట్‌లో. ఆ లింక్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని అందులో rrbsikindrabad.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి మాక్ లింక్ టు ప్రాక్టీస్ ద సిబిటి అని ఒక లింక్ పెట్టడం జరిగిందండి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇగోండి మాక్ లింక్ టు ప్రాక్టీస్ ద సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది ఓపెన్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుందండి. ఇదేంటంటే మన రోల్ నెంబరు, మన సిస్టమ్ నేమ్ వస్తుంది, మన నేమ్ వస్తుంది, అలాగే ఈ ఎగ్జామ్ దేనిదైతే వస్తుంది దాని వస్తుంది. ఇక్కడ మీరు సైన్ ఇన్ కొడితే మీరు ఎగ్జామ్లో లాగిన్ అవుతారు. దానికంటే ముందు ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ CN02-2018 లెవెల్ 1 ఎగ్జామ్ అని వస్తుంది. ముందుగా మనకి ఎగ్జామ్ యొక్క రూల్స్ ఏంటి అనేది వస్తుంది. సో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్గా చదువుకోవచ్చు అండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఇక్కడ మనకి ఇచ్చారు ఆప్షన్స్. మనం ఏ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో మారుతుంది. నేను తెలుగులో మార్చి చెప్తున్నానండి. ఇక్కడ పరీక్ష వ్యవధి వచ్చి 90 నిమిషాలండి. అంటే 90 నిమిషాలు ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. మొత్తం ప్రశ్నలు వచ్చి 100 ప్రశ్నలు. అలాగే ప్రతి ప్రశ్నకి 4 ఆప్షన్లు ఉంటాయండి. అలాగే తప్పు జవాబులు రాసిన వాటికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అది 1/3 అని ఆల్రెడీ చెప్పుకున్నాము. ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చిన తర్వాత సేవ్ చేయడానికి బటన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మీ జవాబు సేవ్ కాదు. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే మీ జవాబు సేవ్ అవుతుందండి. అలాగే భాష అనేది 15 భాషల్లో ఉంటాయని చెప్పాము. ఆల్రెడీ మనకి ఏ భాష కావాలంటే ఆ భాష మనం సెలెక్ట్ చేసుకోవచ్చు డ్రాప్ లిస్ట్ కింద. అలాగే ఇంగ్లీష్లో ఉన్న ప్రశ్నకు ఇతర భాషలో ఉన్న ప్రశ్నకు ఏదైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే ఇంగ్లీష్లో ఉన్న ప్రశ్నే చెల్లుబాటు అయ్యే పరిగణించబడుతుంది. నేను ప్రతిసారి చెప్తున్నానండి, ఇంగ్లీషే మీరు మ్యాక్సిమం ఫైనల్ అండి. ఇంగ్లీష్లో ఒకవేళ తెలుగులోకి మారొచ్చు, అక్షరాలుగా మారొచ్చు. అలాంటప్పుడు మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ స్క్రీన్పై ఒకసారి ఒక ప్రశ్న మాత్రమే కనబడుతుంది. నెక్స్ట్ పరీక్ష పూర్తి చేయడానికి మీకు లభ్యంగా ఉన్న సమయం స్క్రీన్ పైన కుడి మూలన ఉన్న కౌంట్ డౌన్ టైమర్ ద్వారా ప్రదర్శించబడుతుంది. అది ఇంకా మిగిలి ఉన్న సమయాన్ని టైం లెఫ్ట్గా చూపిస్తుంది. పరీక్ష ప్రారంభం వద్ద సమయం 90 నిమిషాలుగా చూపించి సమయం గడుస్తున్న కొలది ఆ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. టైమర్ 0కు చేరుకున్నప్పుడు పరీక్ష దానంతట అదే ముగుస్తుంది మరియు పరీక్ష సిస్టమ్ ద్వారా సమరించబడుతుంది. సో ఇవ్వండి, ఇది ఒక ఇది మాక్ టెస్ట్ మాత్రమే అండి, ఒరిజినల్ కాదు. సాధారణ ప్రాక్టీస్ కోసం మాత్రమే ఇది ఇస్తున్నాము. నెక్స్ట్ బి సంఖ్య గడి. స్క్రీన్కు కుడివైపు కనిపించే ప్రశ్న సంఖ్యకు యొక్క గడి క్రింద సంకేతం ద్వారా ప్రతి ప్రశ్న యొక్క తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి ఒకలా ఉండట్లేదండి, మారుతున్నాయి ఎప్పటికప్పుడు. నేను చెప్తున్నప్పుడు క్లియర్గా వినండి. ఈ కలర్ వచ్చి క్వశ్చన్కి ఇలా ఉంది అంటే ఈ ప్రశ్న ఇంకా మీరు సంప్రదించలేదు, అసలు ఇంకా ఆన్సర్ చేయలేదని అర్థం. ఒకవేళ ఆరెంజ్ వస్తే ఈ ఆరెంజ్ కలర్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మీరు ఆన్సర్ చూసి అంటే క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు ఈ కలర్ వస్తుందండి. ఇక మూడోది గ్రీన్ కలర్ అండి. ఈ గ్రీన్ కలర్ ఎప్పుడు వస్తుందంటే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే కొట్టారో అప్పుడు మాత్రమే ఈ గ్రీన్ వస్తుంది. అలాగే ఈ పర్పుల్ కలర్ ఎప్పుడు వస్తుందంటే మీరు క్వశ్చన్ చూశారు, తర్వాత చెక్ చేసుకున్న ఆన్సర్ అని చెప్పి ఇచ్చినప్పుడు ఈ కలర్ వస్తుంది. కానీ దీనికి ఆన్సర్ ఇవ్వరండి దానికి. అలా కావాలంటే ఫిఫ్త్ చూడండి, ఒక గ్రీన్ సింబల్ వస్తుంది. అంటే పర్పుల్ కలర్ వచ్చి దాని మీద గ్రీన్ సింబల్ వస్తుంది. అంటే ఇది మీరు సమాధానం ఇచ్చారు మరియు సమీక్షించడానికి గుర్తుపెట్టారు. ఇది మూలాంకనం కోసం పరిగణించబడుతుంది. అంటే ఒకవేళ మీ టైం అయిపోయింది అనుకోండి, ఎగ్జామ్ టైం, దీనికి మీరు ఆన్సర్ బి అని పెట్టారు. ఒకవేళ బి రైట్ అయితే మీకు ఆన్సర్ వస్తుందండి. ఒకవేళ బి తప్పు అయితే నెగిటివ్ మార్కింగ్ వెళ్తుందండి. అదే 4 లాగా పెడితే మాత్రం అలా అవ్వదండి. మీకు అది ఆన్సర్ లెక్కలోకి తీసుకోరు. కంపల్సరీ దాన్ని సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే అది వస్తుంది. సో మార్క్ ఫర్ రివ్యూ అనే స్థితి మీరు ఆ ప్రశ్న మరలా చూడాలనుకున్నట్టు తెలియజేస్తుంది. అసలు పరీక్ష ప్రారంభం కావడానికి ముందు మీరు సంకేతాల పట్ల అవగాహన పొందుకోవడానికి ఉండాలని సూచించబడుతుంది. సో ఇదండి ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే మీరు ప్రశ్న సంఖ్య గడిని మినిమైజ్ చేయడానికి దానికి ఎడం పక్కన కనిపించే ఈ బాణం గుర్తును క్లిక్ చేయవచ్చు. ఇది స్క్రీన్ యొక్క ప్రశ్నలు మరింత పెద్ద ప్రదేశంలో చూడడానికి, అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు అండి. అలాగే స్క్రోల్ డౌన్ స్క్రోల్ అప్ దీని ద్వారా చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చి జవాబు ఇచ్చిన జవాబు ఇవ్వని సందర్శించని మన రివ్యూలో పెట్టుకున్నవి గుర్తించబడిన ప్రశ్నల సంఖ్య పూర్తి వివరాలు ప్రశ్న సంఖ్య గడికి ఎగువన ప్రదర్శించబడతాయి. అంటే మీరు ఎన్ని ఆన్సర్ చేశారు, ఎన్ని ఆన్సర్ చేయలేదు, ప్రతిదీ మనకి పైన లెఫ్ట్లో కనిపిస్తుంటుందండి. నెక్స్ట్ ప్రశ్న సంఖ్య 1 నుంచి 100 క్రమంలో ప్రశ్న స్క్రీన్లు కనబడతాయి. వీటిని కింద విధంగా ఒకదాని తర్వాత ఒకటి జవాబులు ఇవ్వచ్చు. మీ జవాబు ఎంపిక చేసుకోవడానికి ఆప్షన్స్ ఒకదాని బటన్ క్లిక్ చేయండి. ఇవన్నీ నేను వీడియో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదండి, అక్కడ పాయింట్ల వైజ్గా నేను క్లియర్గా చెప్తాను. సో ఇవన్నీ మీరు చదివిన తర్వాత నెక్స్ట్ అని కొడితే ఎగ్జామ్ మెయిన్ దాంట్లోకి వెళ్తామండి.
సో ఇక్కడ ఆర్ఆర్బి ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చెప్పిందండి. బివేర్ ఆఫ్ టాట్స్ అండ్ బ్రోకర్స్ అని. మీరు ఎవరిని కాంటాక్ట్ చేయవసరం లేదు. ఎగ్జామ్ అనేది మెరిట్ బేస్ మీద కండక్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత చూజ్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్. మనం ఏ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో చూడాలనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ ఫైనల్గా సెలెక్ట్ చేసుకోవాలండి. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఐ రీడ్. సో ఐఎమ్ రెడీ టు బిగిన్ అని కొడితే మనకి ఆటోమేటిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందండి. సో ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ఫోటో వస్తుంది, ఇక్కడ మీ పేరు వస్తుంది, అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. క్వశ్చన్ పేపర్ మొత్తం మనం చూసుకోవచ్చు. మనం క్వశ్చన్స్ పేపర్ టోటల్ 100 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, మొత్తం క్వశ్చన్స్ అన్ని ఇలా క్లియర్గా కనిపిస్తాయి. ఇది క్లోజ్ చేసుకోవచ్చు కావాలంటే. అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీ ఫోటో వస్తుంది. ఇది ఇక్కడ కనిపిస్తుంది టైమర్ అండి. అలాగే ఇక్కడ మీరు ఎన్ని ఆన్సర్ చేశారు, ఎన్ని ఆన్సర్ చేయలేదు, నాట్ విజిటెడ్ ఎన్ని అంటే ఇంకా చూడకుండా ఉన్నవన్నీ, మార్క్ ఫర్ రివ్యూ ఎన్ని పెట్టుకున్నారు, ఆన్సర్ ఫర్ మార్క్ రివ్యూ విల్ బి కన్సిడర్ ఫర్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ అంటే మీకు మార్క్ వస్తుందండి. రైట్ అయితే మార్క్ వస్తుంది, రాంగ్ అయితే నెగిటివ్లోకి వెళ్తుంది. సో ఇవ్వండి ఈ పాయింట్లు నేను క్లియర్గా మళ్ళీ ఒక్కొక్కటి చెప్తుంటాను. తర్వాత మార్క్ ఫర్ నెక్స్ట్ రివ్యూ ట్యాబ్ ఇది, క్లియర్ రెస్పాన్స్ ఇది. క్లియర్ రెస్పాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఆన్సర్ చేశారు ఇక్కడ బి అని, దాన్ని క్లియర్ చేసుకోవచ్చు, అది క్లియర్ రెస్పాన్స్ అవుతుందండి. ఇవి ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇది శాంపుల్ టెస్ట్ మాత్రమే. సేమ్ ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో ఈ విధంగానే ఉంటుంది. మీరు అందుకే ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి ఇది. సో ముందు చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నాను కాబట్టి నేను ఇంకా ఆన్సర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆరెంజ్ కలర్ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కెన్ జాయింట్లీ హ్యావ్ హైదరాబాద్ ఇన్ దేర్ క్యాపిటల్ ఫర్ మాక్సిమం ఎన్ని ఇయర్స్ అని అడిగాడు క్వశ్చన్. సో ఇది మనకు ఆన్సర్ తెలుసు 10 ఇయర్స్ అని. సో సి ఆప్షన్ పెట్టాలి. ఓకే అండి, సి ఆప్షన్ పెట్టాలంటే సి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను సేవ్ అండ్ నెక్స్ట్ కొడుతున్నాను. ఎప్పుడైతే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టానో ఆటోమేటిక్గా సెకండ్ క్వశ్చన్కి వచ్చింది. అంటే నేను 1 ఆన్సర్ చేశాను, అంటే అందుకే గ్రీన్ కలర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దిస్ క్రికెటర్ వాజ్ అవార్డెడ్ విత్ కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఆన్ 24 డిసెంబర్ 2015. ఎవరికి వచ్చిందని అడుగుతున్నాను 2015లో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆన్సర్ ఎగ్జాక్ట్ తెలీదు, సి అనుకుందాం, కపిల్ దేవ్కి వచ్చింది అనుకుందాం. సి ఆన్సర్ చేసాం అనుకోండి. సి చేసి నేను ఆన్సర్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకుండా 3 కొట్టేసాను డైరెక్ట్గా. అప్పుడు నేను 2 ఆన్సర్ పెట్టినా వేస్ట్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆరెంజ్ కలర్ వచ్చిందో దానికి మార్క్ రాదండి. మీరు ఆన్సర్ చేయలేనట్టు లెక్క. అంటే విజిట్ చేసి ఆన్సర్ చేయకుండా వచ్చాం. కానీ మళ్ళీ 2లోకి వెళ్తాను చూడండి. 2లోకి వెళ్ళాలంటే బ్యాక్ కొట్టవసరం లేదండి. సింపుల్గా 2 మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. నేను 2లోకి వచ్చాను. నేను ఆల్రెడీ కపిల్ దేవ్ సెలెక్ట్ చేసింది, సెలెక్ట్ అవ్వలేదు చూడండి. ఇప్పుడు నేను సి చేశాను. సి చేసి మార్క్ ఫర్ రివ్యూ అని కొట్టేశానండి. అప్పుడేమైందండి, మార్క్ ఫర్ రివ్యూ అంటే నేను ఆన్సర్ పెట్టాను. ఆన్సర్ పెట్టాను కాబట్టి అది ఎవల్యూషన్లోకి వస్తుంది. అంటే ఒకవేళ రైట్ అయింది అనుకోండి, కపిల్ దేవ్ అనే వర్డ్ రైట్ అయితే మీకు మార్క్ వస్తుంది. ఒకవేళ రాంగ్ అయింది అనుకోండి మార్క్ రాదు. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 క్వశ్చన్ ఓపెన్ చేశాను. 3లో ఆన్సర్ డి అనుకోండి. డికి నేను డి సెలెక్ట్ చేసి క్లియర్ రెస్పాన్స్ పెట్టాను. ఇది మార్క్ ఫర్ రివ్యూ పెట్టేస్తాను. అంటే నాకు దీని ఆన్సర్ తెలియదు, తర్వాత చూసుకుందాం అని అనుకుంటే అది పర్పుల్ కలర్ వస్తుంది. అంటే దీనికి నేను ఆన్సర్ చేయలేదు, ఓన్లీ రివ్యూ పెట్టుకున్నాను. అంటే మళ్ళీ తర్వాత సమీక్షించవచ్చు అని చెప్పి పెట్టాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 చూడకుండా డైరెక్ట్గా 6కి వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి 5వ క్వశ్చన్కి వైట్ కలర్ వస్తుంది. అంటే ఇది ఇంకా నేను విజిట్ చేయలేదని అర్థం. ఇక్కడ మనం చూడండి ఆన్సర్ 1 చేశాను, నాట్ ఆన్సర్ 2, 95 ఇంకా విజిట్ చేయలేదు, 1 మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాను, ఒకటేమో ఆన్సర్డ్ అండ్ మార్క్ రివ్యూ ఫర్. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటండి, ఈ మార్క్ ఏదైతే ఉందో మీకు మార్కులు గ్రీన్ కలర్ వచ్చినవి మార్కులు వస్తాయి. అలాగే ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన దానికి మాత్రమే మార్కులు వస్తాయి. ఇక మిగతా వాటికి దేనికి మార్కులు రావు. ఈ ఆన్సర్ ఫర్ మార్క్ రివ్యూ కూడా సేమ్ యాజ్ ఆన్సర్ కింద లెక్క. కాకపోతే మీరు మళ్ళీ సమీక్షించవచ్చు అని పెట్టారు. అంటే మీకు డౌట్గా ఉంది ఆన్సర్, ఆ క్వశ్చన్ మళ్ళీ చూడడం కోసం. అంటే ఎందుకు అలా పెడుతున్నారు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ మళ్ళీ చూసుకుందాన్ని పెట్టాను కాబట్టి డైరెక్ట్ 2 మీద క్లిక్ చేసుకోవచ్చు. 2 మీద క్లిక్ చేసి సి ఆన్సర్ ఉంది, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేశాను, అప్పుడు గ్రీన్ వచ్చింది. చూసారా, అంటే మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నది కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ నేను మార్క్ ఫర్ రివ్యూ పెట్టేస్తున్నాను. మార్క్ ఫర్ రివ్యూ అంటే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అలాగే 8th క్వశ్చన్లో ఉన్నాను, 8th సి పెట్టాను, ఇది కూడా మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ పెట్టాను. అప్పుడేమవుతుంది, సింబల్ ఇట్లా వస్తుంది. అంటే నేను ఆన్సర్ చేసినట్లు లెక్క, 7th ఆన్సర్ చేయలేనట్లు లెక్క. అర్థమైంది కదండి. ఒకవేళ మీ ఎగ్జామ్ టైం అయిపోతే ఈ 8th దానికి రైట్ అయితే మీకు మార్క్ వస్తుంది, 8th దానికి రాంగ్ అయితే మార్కు నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. సో మీరు అది గుర్తుంచుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు ఆలోచించి ఆన్సర్ చేయాలి. సో ఇంతకుముందు ఏఎల్పికి టెక్నీషియన్కి డిఫరెంట్గా ఉందండి, గ్రూప్ డికి సపరేట్ డిఫరెంట్గా ఉంది. మనకి మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ ఆప్షన్ ఇవ్వలేదండి ఇంతకుముందు. ఇది ఐబీబీఎస్ ఫార్మేట్లో ఉంది, ఇది కూడా ఐబీబీఎస్ ఫార్మేట్లో ఉంది. కాబట్టి ఈ ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ మాత్రం మీరు
ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. మళ్ళీ మీరు రివ్యూ అంటే మళ్ళీ సమీక్షించ కోసం పెట్టుకున్నారు. సో టోటల్ ఇక్కడ మనకి ఎన్ని ఆన్సర్ చేసాం ఎన్ని ఆన్సర్ చేయలేదని క్లియర్గా వచ్చేస్తుంటుంది. ఇక్కడ నుంచి మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి గ్రీన్ కలర్లో వస్తుంటాయి. అర్థమైంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ అండ్ నెక్స్ట్ చూడండి 10th ఆన్సర్ చేశాను, 11th ఆన్సర్ చేశాను, అన్ని గ్రీన్ వస్తున్నాయి. ఒకవేళ ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ కొట్టాను అనుకోండి రెడ్ కలర్ వచ్చేస్తుంది. చూడండి 12 రెడ్ కలర్ వచ్చింది, అది ఆరెంజ్ కలర్ వచ్చింది. సో మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఇక్కడ అన్నట్లో 1, 2, 9, 10, 11 ఈ మూడిట్లు మీరు పక్కాగా ఆన్సర్ చేశారు. ఒకవేళ రైట్ అయితే పక్కాగా ఆన్సర్ వస్తే, ఒకవేళ రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ వెళ్తుంది. ఇక మిగతావి ఓన్లీ 8కి మాత్రమే రైట్ అయితే మార్క్ వస్తుందండి. ఒకవేళ రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ వెళ్తుంది. ఇంకా 3, 7, 4, 5, 12 ఇవి 8కి మార్కులు రావండి. మీరు ఆన్సర్ చేయలేదు కాబట్టి మార్కులు రావు. మీరు ఆన్సర్ చేస్తుంది ఏంటంటే 1, 2, 9, 10, 11 అండ్ 8. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అంటే ఒకవేళ రైట్ అయితే మార్క్ వస్తుంది, ఒకవేళ రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. అది గమనించండి. ఇంకోటి ఏంటంటే మీరు ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఓన్లీ రైట్ అనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేయండి. డి సెలెక్ట్ చేశారు, సేవ్ అండ్ నెక్స్ట్. అలాగే ఏ సెలెక్ట్ చేశారు, సేవ్ అండ్ నెక్స్ట్. అంటే పక్కాగా ఆన్సర్ చేసినట్టు. ఇక్కడ క్లియర్గా మనకు వస్తుందో చూడండి. ఆన్సర్ 7, నాట్ ఆన్సర్ 4, 86 నాట్ విజిటెడ్, 1. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాను కదండి 7కి వెళ్తాను, ఇందులో ఆన్సర్ పెడతాను, 7 అండ్ నెక్స్ట్ కొట్టాను. చూడండి ఆటోమేటిక్ గ్రీన్ కలర్ వస్తుంది. అంటే గ్రీన్ కలర్ వస్తుందంటే మీరు ఆన్సర్ చేసినట్టు. అలాగే నేను ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నాం, మళ్ళీ మనం చెక్ చేసుకోవడం కోసం. మనకు టైం ఉంటే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అసలు టైం ఉండదండి. మీరు ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకెళ్ళి మళ్ళీ రెండోసారి చూడడం అనేది చాలా కష్టము. కాబట్టి మీరు ఫస్ట్ టైమే క్లియర్గా చేసుకుంటూ వెళ్ళిపోండి. టైం అనేది 90 నిమిషాలు చాలా ఫాస్ట్గా అయిపోద్ది. 100 బిట్లు కాబట్టి ఒక్కో బిట్కి 48 సెకండ్లు మాత్రమే ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏవైతే ఇంగ్లీషు, జీకే, సైన్స్ ఉన్నాయో అవి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. అర్థమెటిక్, రీజనింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి టైం పడుతుంటుంది. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఆల్ టికెట్లోనే మన ఐడి అలాగే మన పాస్వర్డ్ ఇస్తారు. దాంతో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మనం కీబోర్డ్ టచ్ చేయకూడదండి. కీబోర్డ్ టచ్ చేస్తే సిస్టమ్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు కంపల్సరీగా మౌస్తోనే ఆపరేట్ చేయాలంతాను. ఓకే అండి, అర్థమైంది కదండి. మౌస్తో ఆపరేట్ చేస్తేనే మీ కంటిన్యూ ఎగ్జామ్ అవుతుంది. ఒకవేళ మీరు రాస్తున్న ఎగ్జామ్ కంప్యూటర్ ఏదో ప్రాబ్లం వచ్చి కంప్యూటర్ స్ట్రక్ అయింది, ఏమీ పని చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 81 minutes 50 seconds టైం ఉంది. మీ ఎప్పుడైతే కంప్యూటర్ హ్యాంగ్ అయిందో మీ టైం కూడా అక్కడ ఆగుతుందండి. మీకు ఇంకో కంప్యూటర్ ఇస్తారు. ఆ కంప్యూటర్కి షిఫ్ట్ అయిన తర్వాత మీ టైం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 81 నిమిషాలు 50 సెకండ్ల నుంచి మీ టైం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎటువంటి కంగారు పడవసరం లేదు. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కీబోర్డ్ టచ్ చేయకుండా ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత కీబోర్డ్ టచ్ చేయకుండా మీరు ఎగ్జామ్ రాయండి. అలాగే మీ పేపర్లు ఏవైతే ఉన్నాయో రఫ్ వర్క్ పేపర్లు 2 తీసుకోండి. దాని మీద ముందు మీరు ఏం రాసుకోవాలనుకుంటారో రాసుకోండి. ఆ రఫ్ వర్క్ కరెక్ట్గా యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. ఎక్కువ పెద్ద పెద్ద అక్షరాలతో కాబట్టి చిన్న చిన్న అక్షరాలతో ఈజీగా చేసేటట్టు రఫ్ వర్క్ యూజ్ చేసుకోండి. ఫైనల్గా ఎగ్జామ్ అయ్యే టైంకి ఇంకా 5 minutes ఉన్న టైంకి మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలండి. నేను ఎన్ని ఆన్సర్ చేశాను, నేను పర్ఫెక్ట్గా ఎన్ని పెట్టాను. అవి గ్రీన్లో మీరు పర్ఫెక్ట్ పెడితే సేవ్ అండ్ నెక్స్ట్ కొడతారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 60 పర్ఫెక్ట్ పెట్టారు అనుకోండి, గ్రీన్లో ఎన్ని ఉన్నాయి. మార్క్ ఫర్ రివ్యూ ఎన్ని పెట్టుకున్నారు అంటే మార్క్ ఫర్ రివ్యూ ఇది. మీరు మళ్ళీ అట్లా ఆన్సర్ చేయగలరా అని ఒకసారి చెక్ చేసుకుంటారు. మార్క్ ఫర్ రివ్యూ అంటే 3 మీదకి వెళ్తారు. ఇలాగా నేను ఆన్సర్ చేయలేను అనుకుంటే మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ కూడా వస్తారు. మళ్ళీ మీరు మార్క్ ఫర్ రివ్యూ ఇంకో ఏదైనా పెట్టారనుకోండి 26 అటెంప్ట్ చేయాలనుకోండి 26కి వెళ్తారు. అలా మొత్తం అన్ని చెక్ చేసుకోండి. ఫైనల్ ఎగ్జామ్ అయ్యే టైంకి మీరు ఇవన్నీ కంప్లీట్ అయ్యారు. దాని నెక్స్ట్ మధ్యలో మీరు ఏదైనా డౌట్ ఉంటే ఎగ్జామ్ లాంగ్వేజ్ మార్చుకోవాలనుకుంటే లాంగ్వేజ్ మార్చుకోవచ్చండి. ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే బిరుదు గాంధీజీకి ఎవరు ఇచ్చారు, ఇలాంటి క్వశ్చన్ అన్ని మీకు ఒకవేళ ఇంగ్లీష్లో కష్టంగా ఉంటే తెలుగులో మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు అండి. బెంగాలీ అయితే బెంగాలీ, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. కానీ ఎక్కువ మ్యాక్సిమం ఇంగ్లీష్ ప్రిఫర్ చేయండి. ఇంగ్లీష్లోనే క్వశ్చన్ కరెక్ట్గా ఉంటుందండి. దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేయడం వల్ల దాని అర్థం మారిపోతుంటుంది ఒక్కోసారి. కాబట్టి వాడు ముందే ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా చెప్పాడు. ఫైనల్ ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ తయారు చేసింది ఇంగ్లీష్లో తయారు చేశారు కాబట్టి ఇంగ్లీష్లోనే కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు దాని అర్థం మారిపోయి మీరు పెట్టే ఆన్సర్ తప్పు అవ్వచ్చు అండి. సో అందుకే మీరు కన్సిడర్ చేసేది ఫైనల్గా ఇంగ్లీష్లే కన్సిడర్ చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇవ్వండి మార్క్ ఫర్ రివ్యూ గురించి మీరు క్లియర్గా మళ్ళీ అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మార్క్ ఫర్ రివ్యూ పెట్టారంటే మీరు ఆన్సర్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ ఎప్పుడైతే నొక్కారో అది. ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ కొడితే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఆన్సర్ చేశాను, మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను అంటే ఒకవేళ ఇది రైట్ అయితే మార్క్ వస్తుంది, రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్లోకి వెళ్తుంది. సో ఇది విల్ బీ కన్సిడర్ ఫర్ ఎవల్యూషన్ అన్నాడు అంటే అది కరెక్షన్ చేసేటప్పుడు అది కన్సిడర్ చేస్తాడని అర్థం. సో ఇక్కడ మీకు ఫైనల్గా ఎగ్జామ్ టైంకి ఏ టైంకి
ఆన్సర్లో ఎన్ని ఉన్నాయో అది అటెంప్ట్ చేసినట్టు, ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ ఎన్ని ఉన్నాయో అవి అటెంప్ట్ చేసినట్టు. ఈ రెండు కలిపితే మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్లు. మిగతావన్నీ నాట్ అటెంప్టెడ్ అండి. ఇవన్నీ అటెంప్ట్ చేయలేని కింద లెక్క. నాట్ ఆన్సర్డ్, మార్క్ ఫర్ రివ్యూ, నాట్ విజిటెడ్, ఈ 3 ఆన్సర్ చేయలేనంటే లెక్క అనమాట. సో మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేటానికి ఆన్సర్డ్ ఎన్ని ఉన్నాయి, ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకొని అవి మీరు అటెంప్ట్ చేసినట్టు. దాంట్లో ఎన్ని కరెక్ట్ అయితే అన్ని మార్కులు వస్తాయి, ఎన్ని రాంగ్ అయితే అంటే ప్రతి 3 తప్పులకి 1 మార్క్ మైనస్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 మార్కులు రాశారు, 50 మార్కుల్లో అందులో 9 తప్పే అనుకుందాం. 9 తప్పు అయితే 41 రైట్ అయ్యాయి. ఆ 9టికి 3 మార్కులు పోతాయండి. 41లో 3 తీసిస్తే మీకు 38 మార్కులు వస్తాయండి. టోటల్ 38 మార్క్స్ మీరు వచ్చినట్టు. సో ఇదండి మాక్ లింక్. ఈ మాక్ టెస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, చాలా వెబ్సైట్లు ఉన్నాయి. ఎక్కువ ఆన్లైన్ టెస్టులు రాయండి, మీకు ఎక్కువ అలవాటు పడండి దానికి. చాలా మందికి మౌస్ ఆపరేషన్ కూడా కొద్దిగా అలవాటు ఉండదు. సో ఎక్కువ మంది ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా అక్కడ ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇదండి మాక్ టెస్ట్ యొక్క వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. మా ఛానల్ నుంచి ఎలాంటి వీడియోలు మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ గంటల సైనింగ్ ఆఫ్.